భగవంతునికి చేసే నిత్య పూజా విధులలో లోపాలను రూపుమాపడానికే పవిత్రోత్సవం. మానవుని అంతఃశుద్ధిని, ఆత్మ పరిశీలనను గుర్తు చేసే పవిత్రోత్సవాలు మనకు ఎంతైనా అవసరం. కొలుతురుమిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని, పలుకుదురుమిము వేదాంతులు పరబ్రహ్మమని, అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడని, సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపునీవని, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. ఉత్సవాలలో ఉత్సవం బ్రహ్మోత్సవం. బ్రహ్మదేవుని పేరు మీద సాగే బ్రహ్మోత్సవం. వెంకటేశ్వరుడు కలియుగంలో అవతరించిన పుణ్య జన్మదినోత్సవం. గగనలక్ష్మి తిరుమల మందిరానికి తారాతోరణాలు కట్టినది. తొమ్మిది రోజులు వైభవోపేతంగా సాగే ఈ ఉత్సవానికి జనం తండూపతండాలుగా తరలివస్తారు. పగలు రాత్రి విభిన్న వాహనాలలో ఉత్సవమూర్తి మలయప్ప 4 వీధులలో కోలాహలంగా ఊరేగుతాడు. ప్రతి వాహనానికి సంకేతం ఉంది, ప్రతి ఉత్సవానికి తాత్పర్యం ఉంది. చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల, కమనీయమూర్తి వెంకటశీలపతి నీకు కడువేడుకై ఉండే ఉయ్యాల, కమనీయమూర్తి వెంకటశీలపతి నీకు కడువేడుకై ఉండే ఉయ్యాల ఉయ్యాల. మూలవర్లు ధరించే మకర కంటే, లక్ష్మీహారం, సహస్రనామమాల ఉత్సవమూర్తికి ఈ ఒక్క గరుడు సేవలోనే అలంకరిస్తారు. వెంకటేశ్వరుని గరుడోత్సవం అశేష ప్రజానీకానికి ఆనందాన్ని కలిగించే మహోత్సవం. సత్యం, జ్ఞానం, మోక్షం భక్తుల అన్వేషణ. ముక్తుడైన గరుత్మంతుని మార్గం భక్తులకు గొప్ప ప్రబోధం. రథోత్సవం. తిరుమల స్వామి తేరుపై ఊరేగుతున్నాడు. వరాహస్వామి సమక్షంలో పుష్కరిణిలో జరిగే ఈ చక్రస్నానం పరమ పవిత్రమైంది. సుదర్శన చక్ర నిమజ్జనంతో బ్రహ్మోత్సవం పరిసమాప్తమవుతుంది. స్వామి ఏకాంత సేవకు సమయమైనది.
ఇది అంతము కాదు, అనంతంగా సాగే పరమాత్మ తత్వం. ఈ తత్వాన్ని సాధించే భక్తుల అనంత అన్వేషణ.